హలో అండి. ఇది నేను నర్సరీకి వెళ్ళినప్పుడు 10-15 డేస్ బ్యాక్ తీసుకొచ్చినాను. అప్పుడు దానికి ఫుల్ పువ్వులు ఉండేవి. మంచిగా చాలా పింక్ కలర్ పువ్వులు ఉండేవి. బాగుంది కదా అని తీసుకున్నాను. తీసుకున్నప్పుడే మా అమ్మాయి అనింది, వద్దు ఇది ఇంతకుముందు కూడా ఒకటి ఇట్లాగే తీసుకున్నా వేస్ట్ అయ్యింది అనింది. అయినా సరే నేను తీసుకున్నాను టెంప్ట్ అయిపోయి. తెచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 2 వీక్స్ అయ్యింది. తెచ్చి చూస్తే దాన్ని అసలు మొత్తం ఎండిపోయినట్టుగా అయింది. ఒక పువ్వు కూడా లేదు అసలు. చూద్దాం, రిపోర్ట్ చేసేసి చూద్దాం అనేసి చూస్తున్నాను. ఎట్లా ఉంటుందో చూడాలి ఇది. వాళ్ళని అడిగితేనేమో ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటాయా మరి పోతాయి అనేసి అడిగితే, బాగుంటుంది ఏం కాదు వస్తుంది చెట్టు, ఆల్ సీజన్స్ వస్తుంది అని కూడా చెప్పినారు. నేనైతే ఫస్ట్ గార్డెన్ సాయిల్ వేసినాను. గార్డెన్ సాయిల్ వేసేసి తర్వాత దాని మీద కొంచెం కంపోస్ట్ కూడా వేస్తున్నాను. కంపోస్ట్ అది 2 మిక్స్ చేసి వేస్తున్నాను. చూడాలి ఎట్లా ఉంటుందో, వస్తుందా రాదా అసలు అర్థం అవ్వట్లేదు. ఆ చెట్టు చూస్తే నాకు అసలు దానికి ఉన్న బడ్స్ చూస్తే దానికి అది ఫ్లవర్స్ వస్తాయా రాదా అని కూడా తెలియదు. ఇదేమో నెక్స్ట్ డే నేను తీసిన వీడియో అండి. ఇది కూడా అదే రోజు తెచ్చిన ప్లాంట్. కానీ ఇది ప్లాంట్ పేరేంటో నేను అడగలేదు అసలు అక్కడ. ఏదో మాకు బాగా అనిపించింది అనేసి తీసేసుకున్నాను. మా పాప వాళ్ళు చెట్లన్నీ తీసుకుంటుంటే నేను కూడా ఒక చెట్టు తీసేసి పక్కకు పెట్టినాను. ఈ చెట్టును అసలు అడగలేదు, ఈ ప్లాంట్ ఏంటో కూడా అడగలేదు, అసలు రేట్ అడగలేదు, అసలు ఇది ఇండోరా అవుట్డోరా అని కూడా అడగలేదు. నేను మంచిగా అనిపించిందని తీసి పక్కకు పెట్టినాను. వాళ్ళు తీసుకున్న చెట్లలో ఇది కలిసిపోయింది. నాకు అసలు తెలియలేదు అడగాలని కూడా, థాట్ కూడా రాలేదు. వాళ్ళు చూసే చెట్లు అవి చూసుకుంటూ మర్చిపోయినాను. అసలు రేటు కూడా గుర్తులేదు అసలు. సరే 2 ప్లాట్లలో ఒకటి ఇండోర్ తెచ్చినప్పటి నుంచి అయితే బయటే ఉంది చెట్టు. ఇది కూడా ఒక 2 వీక్స్ అయిపోతుంది తెచ్చిన. ఒకసారి 2 పాట్లలో ఒకటి ఇండోర్గా అవుట్డోర్గా పెట్టి చూద్దాం అనుకుంటున్నాను. గార్డెన్ సాయిల్ కొంచెం వేసేస్తున్నాను. గార్డెన్ సాయిల్ నా దగ్గర కిచెన్ కంపోస్ట్ ఉంటే అది వేసినాను కొంచెము. తర్వాత ఇది మొన్న తీసుకొచ్చినాను నేను నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకున్న కంపోస్టే యాడ్ చేస్తున్నాను. ఇది అది 2 మిక్స్ చేసేసేస్తున్నాను. చూడాలి ఇది ఎట్లా వస్తుందో చూడాలి. ఇదైతే తెచ్చినప్పటి నుంచి బయటనే ఉంది, బాగానే ఉంది. ఇదైతే ఏం చేంజ్ అయితే లేదు దీంట్లో. కానీ ఇది ఇండోర్కి ఎట్లా ఉంటుందో అబ్జర్వ్ చేయాలి. ఆ లీవ్స్ కలర్ నచ్చి తీసుకున్నాను నేను. ఎప్పుడైనా డెకరేటివ్గా కూడా పనికొస్తుంది. డెకరేటివ్ ఫ్లవర్ చేసినప్పుడు, టేబుల్ డెకరేషన్ చేసినప్పుడు కూడా బాగుంటుంది. లీవ్స్ ఫ్లవర్ మాదిరిగా అరేంజ్ చేయొచ్చు ఆ లీవ్స్ని పెట్టేసి అనేసి అట్లా అనుకొని తీసుకున్నాను ఇది. చూడాలి ఇది ఎట్లా వస్తుందో చూడాలి. దాని లీవ్స్ మాత్రం చాలా తిక్కుగా ఉన్నాయి. దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. స్టోరేజ్ చేస్తుంది. ఇది మొక్క కూడా పైన అది తుంచిపెట్టినా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. సమ్మర్ కాబట్టి ఆ కింద కొంచెం గడ్డి మాదిరిగా అట్లా వేసి పెడుతున్నాను చెట్టు. వాటర్ కూడా నేను డైలీ పోయలేదు దీనికి. 2 డేస్ అట్లా, 2 డేస్కి ఒకసారి అట్లా పోసాను. కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు దీనికి ఇంట్లో పెట్టిన దానికైతే ఒక 1 వీక్ అయితే పోయాను. ఇప్పుడు పూసి పెట్టిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుందో అబ్జర్వ్ చేయాలి చెట్టుని. వాళ్ళ దగ్గర వేరే చెట్టు కూడా ఒకటి అది చూడకుండా ఇంకో చెట్టు కూడా అడిగాను. అవి హార్ట్ బ్రోకెన్ చెట్టు అనేది చెప్పారు. తీసుకున్నాను. మళ్ళీ ఎందుకులే హార్ట్ బ్రోకెన్ అనేసి అది పక్కకు పెట్టేసి ఈ చెట్టు తెచ్చుకున్నాను. అది 250 చెప్పాడు. దీనికి మాత్రం నేను రేట్ అడగడం మర్చిపోయినాను. ఇదేమో పైనుంచి మట్టి చల్లేస్తున్నాను, ఎందుకంటే అది కంపోస్ట్ వాళ్ళు ఇచ్చిన కంపోస్ట్ వేస్తే నాకు చెట్టు ఎండిపోయింది ఉన్నది అని తెలియట్లేదు అసలు. ఇదైతే మామూలుగా ఈ గార్డెన్ సాయిల్ వేసేస్తే మనకు చెట్టు డ్రై అయ్యింది లేదు, వాటర్ ఎంత పోయాలి ఏంటి అనేసి చూస్తే తెలిసిపోతుంది. ఆ కంపోస్ట్ వేస్తేనేమో చేయి పెట్టి చూస్తేనే తెలుస్తుంది. ఇట్లా ప్రతి తొట్టిలో చేయి పెట్టి చూడలేం కదా. ఇదైతే డ్రై అయిపోతే తెలిసిపోతుంది. గార్డెన్ సాయిల్ వేసే పైనుంచి చూస్తేనే తెలిసిపోతుంది. ఆ లీవ్ కూడా ఒకటి రాలిపోతే పెట్టినాను. లీవ్ నుంచి కూడా ఏమైనా వస్తుందేమో చూడాలి, మరి వేర్లు వస్తాయేమో చూడాలి. ఇది ఇంట్లో పెట్టేసుకుంటాను. ఈ చెట్టుకైతే లీవ్స్లో కలర్ చేంజ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎడ్జెస్ కొంచెం రెడ్డిష్గా వస్తున్నాయి, కొంచెం ఏమో గ్రీనిష్ ఉంది.
దీన్ని అబ్జర్వ్ చేయాలి ఎట్లా ఉంటుందో. ఇది మళ్ళీ నేను 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసేసి మళ్ళీ పెడతాను. ఎట్లా ఉందో ఇది చూసి, ఈ 2 చెట్లలో డిఫరెన్సెస్ ఏముందో చూసి, బయటది ఉన్నదానికి ఇంట్లో ఉన్నదానికి డిఫరెన్స్ చూసి చెప్తాను. ఇది పైన కొమ్మ పెట్టినా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. చూడాలి మరి. ఇది లోపల లైట్నింగ్ ఉన్న దగ్గర పెడతాను. ఇది కొంచెం వెలుతురు వచ్చే దగ్గర పెడితే చిన్న ఇంట్లో చెట్టు బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ చెట్టు నిన్న నేను వీడియో తీసినప్పుడు కరెక్ట్గా రాలేదు. ఈ చెట్టు గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి. అసలు ఏవి బర్డ్స్ దీనికి పువ్వులు వస్తాయి నాకు అసలు అర్థం అవ్వట్లేదు చెట్టుని చూస్తుంటే. కొన్ని అయితే ఒక 2 అయితే తుంచేసి పెట్టినాను అక్కడికి. అతనైతే విత్తనాలు చెట్టు కొమ్మలైతే ఏం కట్ చేయొద్దు, కొమ్మ పెడితే రాదు, విత్తనాలు పెడితేనే వస్తుంది అన్నాడు. చూద్దాం. ఓకే.